ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా కూడా పలు చోట్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చలు అర్ధరాత్రి వరకు జరగడంతో సమాచారం అందక ఫస్ట్ షిఫ్ట్ ఉద్యోగులు హాజరు కాలేదు. మధ్యాహ్నం వరకు అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జేబీఎస్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ని మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలు ఫలించడంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి కూడా బస్సులన్నీ రోడ్లెక్కాయి. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాం. జేబీఎస్ నుండి కూడా ఉదయం నుండి ఇక్కడ బస్సులు బయలుదేరుతున్నాయి. అయితే అనుకున్న దానికంటే తక్కువ సర్వీసులు నడవడంతో కూడా ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. నిన్న అర్ధరాత్రి చర్చలు ముగిసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా దీనికి సంబంధించి కొంతమంది డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లకు సరిగా కమ్యూనికేట్ కాకపోవడంతో కూడా ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేటువంటి ఉద్యోగులంతా కూడా ఆలస్యంగా వస్తున్నారు. సో ఈ కారణంగా కొన్ని సర్వీసులు అయితే ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్ వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా కొంత ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేటువంటి డ్రైవర్లు ఇంకా రాకపోవడంతో కూడా కొంత ఆలస్యంగా జరుగుతుంది. 10 గంటల వరకు కూడా పూర్తిగా అందరు డ్రైవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్వీసులన్నీ కూడా యథావిధిగా నడుస్తాయన్నటువంటి విషయాన్ని మాత్రం ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే చాలామంది ప్రయాణికులు ఇంకా బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుండి కూడా దీనికి సంబంధించి సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పినప్పటికి మాత్రం చాలా వరకు సర్వీసులు అంటే లిమిటెడ్ సర్వీసులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. రెగ్యులర్గా నడిచేటువంటి సర్వీసులో దాదాపు 30-40% వరకు మాత్రమే ప్రస్తుతం బస్సులు నడుస్తున్నాయి. సో పూర్తిగా బస్సులన్నీ కూడా నడవాలంటే 10 గంటల సమయం పడుతుందన్నటువంటి విషయాన్ని మాత్రం అధికారులు చెప్తున్నారు. మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేటువంటి ఉద్యోగులంతా కూడా కొంత కమ్యూనికేట్ లేట్ కావడంతో కూడా ఆలస్యంగా వస్తున్నారు. 10 గంటల నుంచి కూడా అన్ని సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయన్నటువంటి విషయాన్ని మాత్రం ఆర్టీసీ సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, TV9 జేబీఎస్ నుండి.